మీడియా మ్యానిపులేషన్ మధ్య నలిగిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకటి క్లియర్, జిఎస్టీ లాస్ట్ మంత్ అయితే 3 కోట్ల రూపాయలు పెరిగింది, ఎక్కువగా 3 కోట్ల రూపాయలు గత ఏడాదితో పోల్చితే. అయితే పత్రికలు ఈనాడు జ్యోతి ఏం రాసుకొచ్చినాయి, లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఎక్కువని. లాస్ట్ మంత్ కూడా అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే మైనస్. మొన్నటిసారి జీరో గ్రోత్ అనేది పర్సంటేజ్ ప్రకారం, అమౌంట్ ప్రకారం చూస్తే 3 కోట్లు ఎక్కువ, ఇది పక్క. అయితే ఇప్పుడు ఏంటి జిఎస్టీ, అదేది తల్లికి వందనం డబ్బులేసాక వచ్చినటువంటి జిఎస్టీ. ఇంకోటి లాస్ట్ ఇయర్ ఇదే నెలలో అధికారంలో ఉంది కూడా తెలుగుదేశమే. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే జగన్ టైంలో ఉన్నటువంటి జిఎస్టీ గ్రోతు తెలుగుదేశం టైంలో ఫస్ట్ ఇయర్ ఆగిపోతుందిలే, తగ్గుతుందిలే, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళ దానికంటే వాళ్ళదే ఎక్కువ వస్తుంది కదా, అప్పుడు సెకండ్ ఇయర్ నుంచి వస్తుంది కదా అనుకున్నా. తీరా చూస్తే మైనస్ వచ్చేది. అదే తల్లికి వందనం డబ్బులు వేసాక జీరో గ్రోతే కనిపించినటువంటి పరిస్థితి, 3 కోట్లు ఎక్కువ కనిపించిన పరిస్థితి. ఇక్కడ చేతుల్లో డబ్బులు సర్క్యులేట్ అయితే మాత్రమే పబ్లిక్లో నుంచి వ్యయం ఉంటుంది. ఆ వ్యయం అయినప్పుడు మాత్రమే జిఎస్టీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. జిఎస్టీ ఇంప్రూవ్మెంట్ లేకపోతే జిఎస్డిపి గ్రోత్ ఉండదు. జిఎస్డిపి గ్రోత్ లేకపోతే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం మనం అప్పు తీసుకోవడానికి కష్టాలు ఎదురవుతాయి. ఇవన్నీ చెక్ చేసుకుని అసలు జిఎస్టీ పెరుగుదల ఎలా సాధ్యం, పిండి లాక్కోవడం కాదు, నిజాయితీగా చేసేటటువంటి వ్యవహారం ఎట్లా అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది.